పొడగునా కూడా ఏం జరుగుతోంది మనకు అసలు? ఒక్క పింఛన్ తప్పించి ఇంకొకటి లేదు. ఓ గ్యాస్ బండ ఇప్పుడు అదే వీళ్ళు అందుకే కదా ఇప్పుడు అదే చూపించుకుంటున్నారు వీళ్ళు, వేరేది ఏమని చూపించుకోవడానికి అంతే. అదే కదా సమస్య. కానీ రొటేషన్తో పాటు గ్రోత్ కూడా దెబ్బతింటుందా ఇలాగే ఉంటే? లేదు ఈ 4,000 తోటే అద్భుతాలు జరిగిపోతాయి. వీళ్ళ ఆలోచన డిఫరెంట్ అండి. బేసిక్గా అంటే జగన్ ఆలోచన ఏమో పేదవాడు, ఇప్పుడు ఈయన అంటారు చూడండి చేపలు పట్టుకునే ఇది చేస్తానని. నిజంగా చెప్పాలంటే జగన్ చేసింది అది. నీకు 15,000 ఇస్తే ఆ 15,000 వాళ్ళు తినేలా. ఆ 15,000 రూపాయలు లేకపోతే 18,000 రూపాయలు ఈ డ్వాక్రా రుణమాఫీ లాంటి డబ్బులతో ఏం చేశారు? చిరు వ్యాపారాలు చేశారు, డబ్బులు రొటేషన్ చేశారు. అవును, దాంట్లో ఖర్చు పెట్టుకున్న వాళ్ళు 30% ఉండొచ్చు, 40% ఉండొచ్చు, 50-60% రీఇన్వెస్ట్మెంట్. అలాగే ఈ మిగతా వాళ్ళు కూడా డబ్బులు రొటేట్ అయ్యింది. మీరు ఆ టైంలో చూడండి అనేక బండ్లు వెలిసినాయి. మీరు ఎక్కడ చూసినా టిఫిన్ బోర్డులు కనబడి, ఎక్కడ చూసినా కూరగాయల బోర్డులు కనబడి, ఎక్కడ చూసినా జ్యూస్ పాయింట్లు కనబడి, ఏదో ఒక వ్యాపారం. అంటే ఇప్పుడు నేను ఇవాటికి కూడా అనుకుంటా, ఒక 5 కోట్ల రూపాయలు ఎవరన్నా వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తే ఓ 50 ఛానల్ పెట్టచ్చు, యూట్యూబ్ ఛానల్ అద్భుతంగా సక్సెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయచ్చు. వడ్డీ లేకుండా ఇచ్చేవాడు ఎవడు మనకి? వడ్డీతో అయితే మనం ఉద్యోగుల్ని ఇదంతా మెయింటైన్ చేయలేం, డబ్బులు చేతిలో గ్యారంటీ చెప్పలేం. వడ్డీ లేకుండా ఉన్నప్పుడు ఆ డబ్బులు